గత నెల 25వ తేదీ వేగూరు కాలువలో అనుమానాస్పదంగా మృతి చెందిన సాలుచింతలకు చెందిన షానవాజ్ మృతికి సంబంధించిన వివరాలను కోవూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ నందు సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. గత నెల 25వ తేదీ వేగూరు కాలువలో అనుమానాస్పదంగా మృతి చెందిన సాలుచింతలకు చెందిన షాజహాన్ గుర్తించారు. తమ్ముడు కనిపించట్లేదని వాళ్ల అన్న ఫిర్యాదు మేరకు జిల్లా అధికారుల ఆదేశాలతో కోవూరు సిఐ వారి బృందం మృతికి గల కారణాలను తెలుసుకుని ఇది అతిగా భావించి కేసును ఛేదించారు. 500 రూపాయల బాకీ కోసం రాజా మస్తాన్ ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన వాగ్వాదంలో మృతుడు షాజహాన్ మధ్యలో దూరటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. షాజహాన్ మృతి చెందడానికి విషయం తెలుసుకున్న స్నేహితులు అతన్ని వేగూరు కాలువలో పడేసి పరారయ్యారు. షాజహాన్ మృతిలో ముద్దాయిలైన రాజా, మస్తాన్, సుబ్బయ్య, పెంచలయ్యలు అక్కడి నుండి పరారయ్యారు. ఈ మృతిపై దర్యాప్తు చేపట్టిన కోవూరు పోలీసులు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ స్నేహితుల మధ్య అప్పు విషయంలో మొదలైన గొడవ హత్యకు దారి తీసిందని తెలిపారు. ఇటువంటి గొడవలకు కారణం మద్యం మత్తులో ఉండటం కారణమని తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అజిత వేజన్ల, డీఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావు అభినందించారని తెలిపారు. లక్ష్మీనారాయణపురం పక్కన వేగూరు కాలువ ఉంటుంది. ఆ కాలువలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం రీసెంట్ గా పోయిన నెల మెందా తుఫాన్ సమయంలో అంటే అక్టోబర్ నెల 25వ తారీఖు ఉదయం చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ విఆర్ఓ గారికి సమాచారం ఇస్తే ఆయన మాకు రిపోర్ట్ చేశారు. దాని మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. దర్యాప్తులో ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కాలేదు. మేము అతను ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడం కోసంగా స్థానిక మీడియా ద్వారా అదేవిధంగా మా పోలీసు కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా కూడా ప్రయత్నం చేయడం జరిగింది. మేము ఆ ప్రయత్నంలో ఉండగా ఈ నెల 16వ తేదీన మస్తాన్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి మా తమ్ముడు షాజహాన్ 22 రోజులుగా ఇంటికి రాలేదు, కనపడటం లేదు అని చెప్పి మాకు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వచ్చారు. మాకు అతను చెప్పిన టైమింగ్ మీద కొంత అనుమానం కలిగి ముందుగా చెప్పినటువంటి మాకు కాలంలో దొరికిన శవం యొక్క ఫోటోలు, ఆ శవం మీద ఉన్నటువంటి దుస్తులు మస్తాన్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి చూపెడితే వాళ్ళు వాటిని చూసి వాళ్ళ తమ్ముడు షాజహాన్ శవమేననేది, ఆ దుస్తులు కూడా వారివేనని చెప్పి నిర్ధారించడం జరిగింది. దాని మీద మేము ఎంక్వైరీ స్టార్ట్ చేశాం. ఇతను ఎలా చనిపోయాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది చేస్తే మా టీంకి కొంత క్లూస్ వచ్చింది. దీని మీద మా జిల్లా ఎస్పీ మేడం గారు అదేవిధంగా రూరల్ డిఎస్పీ గారు ప్రత్యక్షంగా సూపర్విజన్ చేస్తా ఉన్నారు. వాళ్ళ సూపర్విజన్ లో ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి మేము ఒక 4 అతని చావుకి కారణం అని చెప్పి నిర్ధారణ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ చనిపోయిన షాజహాను, మేము అరెస్ట్ చేసినటువంటి రాజా, మస్తాను, సుబ్బయ్య, పెంచలయ్య వీళ్ళంతా కూడా బాగా పరిచయస్తులు. అందరికీ మద్యం తాగే అలవాటు ఉంది. ఆ రోజున వీళ్ళందరూ మొదటగా సాలుచింతల సెంటర్లో ఒక మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి ఆ ముందర అరటికాయలు గోడౌన్కి వెళ్లే దారిలో తాగే క్రమంలో ఈ కేసులో మొదటి ముద్ద అయిన కుక్క రాజాకి, చనిపోయిన షాజహాన్కి వాగ్వాదం జరిగి ఆ వాగ్వాదంలో షాజహాన్ 4 చిన్న గాయమైంది. మళ్ళా వాళ్లలో వాళ్లే అంతా సర్దుబాటు చేసుకుని షాజహాన్ని కోవూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొని పోయి అక్కడ చికిత్స చేయించుకొని తిరిగి రిటర్న్ వచ్చే క్రమంలో బజార్ సెంటర్లో మళ్ళా ఇంకొక వైన్ షాప్ లో అందరూ మద్యం సేవించారు. ఆ క్రమంలో షాజహాను తనకి 4 తగిలిన గాయాన్ని నొప్పిని భరించలేక కోపంతో రాజా మీద బ్లేడుతో దాడి చేసి రాజా గొంతు మీద ఒక చిన్న గాయమైంది. అది చూసి మిగతా 4 అందరూ కూడా షాజహాన్ని కాళ్ళ చేతులతో ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. కొట్టి అతనికి దెబ్బలు తగిలిన తర్వాత పెంచలయ్య, సుబ్బయ్య అక్కడి నుంచి వెళ్లిపోగా రాజా, మస్తాన్ ఇద్దరు అతను ఆటోలో ఎక్కించుకొని వేగూరు కాలువ లక్ష్మీనారాయణపురం వద్దకు తీసుకుని వెళ్లి అతను ఆటోలోంచి కిందకు దింపి అక్కడ ఉన్నటువంటి ఒక కర్ర తీసుకుని అతని నెత్తి మీద చనిపోయే వరకు కొట్టారు. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతని శవాన్ని పక్కనే ఉన్న కాలువలో వేసి కాళ్లతో తొక్కేసి అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు. వాళ్ళు ఆ రోజు అక్కడి నుంచి తిరుపతికి, తర్వాత తిరుమలకి, రకరకాల ప్రదేశాల్లో తిరిగి తలదాచుకుని ఉన్నారు. ఈ మొత్తాన్ని కూడా మా టీం వెంటపడి వాళ్ళందరినీ నిన్నటి రోజున సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం. ఈ కేసుని జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులందరికీ కఠినంగా శిక్ష పడేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ఈ కేసులో కష్టపడి పనిచేసినటువంటి మా ఎస్ఐ గారు ముత్యాలరావు, అదేవిధంగా పిఎస్ఐ గోవర్ధనగిరి, ఏఎస్ఐ సత్యనారాయణ, కానిస్టేబుల్స్ సునీల్, మధుబాబు, శివకృష్ణ వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. వారికి రివార్డులు సిఫారసు చేస్తూ గౌరవ ఎస్పీ గారికి రికమెండేషన్ లెటర్లు పంపడం జరుగుతుంది.